గైస్ అసలు ఒక్క వీడియోతో ఇంతమంది ఫాలోవర్స్ వస్తారని నేనైతే అస్సలు ఊహించలేదు. ఇంత లవ్ అండ్ సపోర్ట్ చూపించినందుకు చాలా చాలా థాంక్స్. సరే, అందరూ కెమికల్ ప్లాట్‌ని ఒక సైడ్‌లో పెట్టిండొచ్చు కదా! మధ్యలో ఎందుకు పెట్టారని నన్ను క్వెషన్ చేస్తున్నారు. నేను అలా ఎందుకు పెట్టానంటే మీకు ఆర్గానిక్‌కి, కెమికల్‌కి క్లియర్‌గా ఈల్డ్ డిఫరెన్స్‌ని చూపించడానికి నేను అలా పెట్టాను. నా ఒపీనియన్‌లో ఒక ప్లాంట్ అనేది దాన్ని పెస్ట్ అండ్ డిసీజెస్ నుంచి కాపాడుకోవడానికి చాలా రకాల హార్మోన్స్ అండ్ సిగ్నల్స్‌ని రిలీజ్ చేస్తూ ఉంటుంది. లైక్ వైరసెస్ అండ్ బాక్టీరియాస్‌ని టాకిల్ చేయడానికి సాలిసిలిక్ యాసిడ్, ఇన్సెక్ట్స్‌ని టాకిల్ చేయడానికి జాస్మోనిక్ యాసిడ్. ఒక పెస్ట్ ప్లాంట్ బాడీ మీద ల్యాండ్ అవ్వగానే ప్లాంట్ అనేది ట్రెపినాయిడ్స్ అనే కాంపౌండ్స్‌ని యూజ్ చేసి చాలా రకాల గ్యాసెస్‌ని గాల్లోకి రిలీజ్ చేస్తుంది. ఈ గ్యాసెస్ ఆ ఇన్సెక్ట్‌కి సంబంధించిన నేచురల్ ఎనిమీస్‌ని అట్రాక్ట్ చేసి ఆ పెస్ట్‌ని కిల్ చేస్తాయి. సో ఇలా చెప్పుకుంటూ పోతే ప్లాంట్ అనేది ఎన్నో నంబర్ ఆఫ్ నేచురల్ మెకానిజమ్స్‌ని యూజ్ చేసి దాన్ని ప్రొటెక్ట్ చేసుకుందామని చూస్తుంది. కానీ నువ్వు ఒక్కసారి హెర్బిసైడ్ ఆర్ పెస్టిసైడ్‌ని వాడితే ఈ హార్మోన్స్ అన్ని కంప్లీట్‌గా డిస్టర్బ్ అయ్యి ప్లాంట్ ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది టోటల్‌గా డిస్ట్రాయ్ అయిపోతుంది. సో నాకెక్కడో ఒక చిన్న ఆశ, ఈ చివరి ప్లాట్‌లో అండ్ ఆ చివరి ప్లాట్‌లో నేను బయోలాజికల్ మెథడ్స్‌లో పెస్ట్ అండ్ డిసీజ్‌ని కంట్రోల్ చేసి, మిడిల్ ప్లాట్‌లో పెస్ట్ అండ్ డిసీజ్‌ని కెమికల్‌గా కంట్రోల్ చేస్తే, కెమికల్ ప్లాట్‌లో ప్లాంట్స్‌కి ఇమ్యూనిటీ తక్కువ ఉండడం వల్ల పెస్ట్ అండ్ డిసీజెస్ మిడిల్ ప్లాట్‌కి అట్రాక్ట్ అవుతాయని. అండ్ నాకున్న నాలెడ్జ్ మొత్తాన్ని యూజ్ చేసి కెమికల్ ప్లాట్ కంటే ఆర్గానిక్ అండ్ ఇంటిగ్రేటెడ్ ఆర్గానిక్ ప్లాట్స్‌లో ఎక్కువ ఈల్డ్‌ని తెచ్చానంటే, దాన్ని చూసి కనీసం ఒక 10 మంది మారినా నాకు చాలు. కానీ ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో నాకైతే తెలీదు. దానికి మనం అట్‌లీస్ట్ ఒక 3 మంత్స్ వెయిట్ చేయాలి. అండ్ నా ఈ సిరీస్ గురించి మీ మిగతా డౌట్స్‌ని పార్ట్ 2లో క్లారిఫై చేస్తా.